గుడ్ ఈవినింగ్ అండి. నేను యాక్చువల్గా నా పేరు శ్రీనివాస్. నేను యాక్చువల్ గివప్ నేను 30 సినిమాల దాకా చేస్తున్నాను నేను. కానీ ఈ సినిమా వరకు కూడా నేను దానికి కారణం ఏంటంటే మా శ్రావణ్ గారు నాకు బెస్ట్ ఫ్రెండ్ మాకు. సో ఆయన రిక్వెస్ట్ మీద ఈ సినిమా చేశాను. ఆ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ అండి శ్రావణ్ గారు. అలాగే ఈ సినిమా మంచి ఎంటర్టైనర్ అండి. ఈ సినిమాలో ఉన్న క్యారెక్టర్స్ కానీ అవన్నీ కూడా చాలా ఎంటర్టైన్ చేస్తాయి సినిమా చాలా బాగా వచ్చిందండి. ఈ సినిమా పనిచేసిన టెక్నీషియన్స్, ఈ సినిమాలో ఎందుకంటే డైలాగ్ పార్ట్ చాలా బాగుంటుంది. ఆ డైలాగ్ పార్ట్ రాసిన మన వెంకీ గారు ఆయన కూడా చాలా బాగా చేశారు ఆ సినిమాని. ఆయన సహకారం కూడా ఈ సినిమాకి చాలా ఎక్కువగా ఉంది. సో ఆయన కూడా థ్యాంక్స్ అండి. అలాగే ఈ సినిమాకి పనిచేసిన ప్రతి టెక్నీషియన్స్ అండ్ ఎవరంటే మన సుదర్శన్ గారు, నరేష్ గారు కానీ, సుదర్శన్ గారు కానీ, కృష్ణ గారు కానీ, వీళ్ళతో పాటు హర్షవర్ధన్ గారు, చాలా బాగుంటుంది. చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది సినిమా. సో కాబట్టి ఈ సినిమా మంచి సక్సెస్ పొందాలని, మా స్వామి గారికి మంచిగా ఒక మంచి సినిమా అవ్వాలని సెలవు తీసుకుంటాం. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ ఫర్ హిస్ కబడ్నం. సో అందరి పర్ఫార్మెన్స్లు బాగున్నాయని చెప్పి టాక్ వినిపిస్తుంది అనమాట. సో అయితే ఇది ఎప్పుడు చేసిందండి? ఎందుకంటే ఫేసెస్ అన్ని కూడా చాలా లాంగ్ బ్యాక్ తీసి ఇప్పుడు రిలీజ్ చేసినట్టుగా అనిపించింది. ముఖ్యంగా గగన్ గారి రోల్ చూస్తే ఇప్పుడున్న ఆయనకి అప్పుడున్న ఆయనకి చాలా డిఫరెంట్ గా ఉంది. ఇది అసలు ఎప్పుడు షూట్ చేసింది ఏంటి అంటే వాట్ యు విల్ సే? నేను కెమెరామెన్ బాబు హీరో అండ్ మీకు ఈ శవాల్ని అమ్మడం, తీయడం, స్విచ్ చేయడం మీద ఎందుకు అంత పర్టికులర్ ఇంట్రెస్ట్? ఇప్పుడు గుర్రంబాబు రెడ్డి కూడా కొంచెం దాని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అండ్ ఈ ఎంఆర్పి కూడా ఆల్మోస్ట్ మేము చూసినంత వరకు శవాల్ని తీసుకొచ్చి బెదిరించి డబ్బులు రాబట్టే టోన్ మనకు అనిపించింది. ఏంటి శవాల ఫ్యాంటసీ అంటే ఏం చెప్తారు? సో బేసిక్గా ఏంటంటే అది కావాలని చేసింది, ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిపోతుంది. సిచ్యువేషన్స్ డిఫరెంట్ అనమాట. సో ఫస్ట్లో నేను అనుకున్నా ఇది సేమ్, బట్ ఏం ఉండదు. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. You wanted one solid hit పడాలి అబ్బాయికి అని చెప్పేసి అదే ఒక డైరెక్టర్ రావాలండి. జనరల్గా చాలా ఇప్పుడు వచ్చే యంగ్ యాక్టర్స్ కంప్లీట్లీ ఇన్వాల్వింగ్ ఇన్ డైరెక్టర్స్ లైక్ రైటింగ్, డైరెక్టర్ తన స్క్రిప్ట్స్ రాసుకుని వాళ్ళు బాగా చేస్తూ ఉండదు. బట్ ప్రొడక్షన్ ఎనీ ఛాన్సెస్ ఆఫ్ అది కూడా ఒక పాయింట్ చెప్పాను. నేను రైట్ చేయాలండి మనుషులు ఈజీగా ఓకే అంతే ఎక్కువ అంటే ఇది ఓకే వింటే ఓకే లేకపోతే ఓటీటీ చేస్తున్నారు, సినిమా చేస్తున్నారు, అండ్ స్టార్టెడ్ ఫ్రమ్ టీవీ. అవును. సో అంటే ఆల్ ప్లాట్ఫామ్స్ లో ఉన్నారు. లైక్ కంఫర్టబుల్ బీయింగ్ అన్ యాక్టర్ అంటే సినిమాస్ కంఫర్టబుల్ ఓటీటీలో లెక్కలు ఉంటుంది కదా, కలెక్ట్ అయింది కలెక్ట్ అయింది. నమస్తే సార్. ఇవాళ ప్రొడ్యూసర్గా సినిమాకి వెళ్ళాలంటే ఖర్చు ఉండాలి. సో దాంతో డైరెక్షన్ కూడా చేసాం. ఏ ఖర్చుతో 2 శాఖలు నిర్వహించారు. పెట్టిన పెట్టుబడికి న్యాయం చేయడం ఒక మంచి దర్శకులు తెచ్చుకుంటాం. 2 మీరే చేశారు. మీకేంత ఖర్చు? మనకి ఇంట్రెస్ట్ ఉంటుందో దాని ఆడియో రావట్లేదు అసలు. రావాలి అంటే కూడా అంతే ఎఫర్ట్ పెట్టాలండి. సో మీరు అన్నట్టు డెఫినెట్లీ ప్రొడక్షన్ అండ్ డైరెక్షన్ హ్యాండిల్ చేయడం నాకు కూడా కొత్త. చాలా ధర్మన్న ఆడియో వస్తుంది అది ఎందుకట్లా ఎక్స్పీరియన్స్ ఉంది బాగా డైరెక్షన్ పెద్ద రహిమాయ్ ఆయా సో తన ఎక్స్పీరియన్స్ డైలాగ్స్ తో పాటు డైరెక్షన్ ఆయా అండ్ ప్రొడక్షన్ అండ్ డైరెక్షన్ ఒక విధంగా చూస్తానండి. ప్రొడక్షన్ కాస్ట్ కంట్రోల్ చేసుకోవాలన్నా ఏం చేసుకోవాలన్నా డైరెక్షన్ చేస్తే దాంట్లో కూడా చిన్న అడ్వాంటేజ్ ఉంది. సో నేను ఇవన్నీ ఆలోచించి అవుట్పుట్ కూడా మనం కాంప్రమైజ్ అవ్వకుండా ఎంత బాగా తీయచ్చు. అట్ ద సేమ్ టైం ఈ సినిమాలో
సో ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి, లేకపోతే ప్రాబ్లమ్ క్రియేట్ చేయాలి. ఇలాంటి క్యారెక్టర్స్ వస్తుంది. ఫస్ట్ నుంచి కూడా మీరు చేస్తున్నవన్నీ కూడా ఆ టైప్ రోల్సే. అప్పుడప్పుడు ఇలాంటి కామెడీ జానర్స్ కూడా చేస్తూ ఉంటాయి. ఎందుకంటే ఇందులో చాలా అందంగా ఉన్నారు, లవర్ బాయ్ లుక్లో చాలా బాగుంటుంది. కొంచెం ఒదుగుదలని ఫీల్ అవుతుంది. ఎనీవే ఈ మూవీ మీకు మత్తు వదలరా 2లో మత్తు వదలరా ఫస్ట్ పార్ట్లో ముగ్గురు ఉండి ఎంత ఫన్ జనరేట్ చేస్తారో ఈ మూవీ కూడా అలాగే జనరేట్ చేయాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ అండి. హీరోయిన్ గారు, తెలుగు రాదు. మీరు యాక్చువల్గా ఇదివరకు హిందీలో టెలివిజన్ सीरीज తోటి ఫేమస్ అయ్యారు. आपने टेलीविजन सीरीज किया, अभी मूवी कैसे? कैसे आपका फीलिंग, कैसे डूइंग फिल्म? Thank you so much for your question. I felt great that I am being welcomed into this industry in Tollywood, and I had a beautiful